ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు దేవుని బిడ్డలైన నా ప్రియమైన బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు యొక్క మహా ఉచితమైన కృప దినదినము ఈ విధంగా దేవుడు మనల్ని ఆయన కాపాడి సంరక్షిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దైవజనుడైనటువంటి పౌలు గారు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి ఆ ప్రాంతాలలో ఆయన సంఘాన్ని కట్టినటువంటి ఆ దైవజనుడైనటువంటి పౌలు అనేక సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులకి దేవుని యొక్క మాటలు పత్రికల మూలంగా ఆయన రాసి పంపించాడు. ఆ విధంగా కొలసి అనే ఒక ప్రాంతం ఉంది. ఆ కొలసీలో ఉన్నటువంటి సంఘస్థులకి యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడినటువంటి దేవుని బిడ్డలకి ఆయన పత్రిక రాసి పంపించాడు. ఆ పత్రిక 4 అధ్యాయాలు ఉంటాయి. చాలా విలువైన ప్రతి మాట కూడా విలువైనది. అలాగే ప్రతి పత్రిక కూడా చాలా గొప్పది. ఆ యొక్క ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనకు దేవుని ఆత్మ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు మనం గ్రహిస్తూ మనం వెళ్ళవచ్చు. సో ఇక్కడ మనం గమనించినప్పుడు దైవజనుడైనటువంటి పౌలు ఆ సంఘాన్ని ఉద్దేశించి చెప్పిన మాట ఏంటంటే 3వ అధ్యాయము ఆయన 3:1-4 వచనాల్లో చాలా క్లుప్తమైనటువంటి స్పష్టమైనటువంటి ఒక విశ్వాసికి సంబంధించినటువంటి ఒక దేవుని బిడ్డకి సరిపడినటువంటి యావత్తులు సంపూర్ణమైన జీవితం ఆ 4 వచనాల్లో క్లుప్తీకరించాడు. అంతా కూడా ఆ 4 వచనాల్లో దాచబడి ఉంది. హల్లెలూయా. మనం గమనించినట్లయితే మొదటి వచనంలో ఆయన అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే మనసు ఉంచుకోనండి, భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి అని అంటాడు. హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తు లేపబడ్డాడు, క్రీస్తు మృతుల్లోండి తిరిగి లేచాడు అని మనం చూస్తాం. రోమాపత్రికలో దైవజనుడు 8వ అధ్యాయం క్రీస్తు యేసు మృతుల్లోండి లేపిన వాని ఆత్మ అంటే క్రీస్తు మృతుల్లోండి లేచాడు. దేనికోసం ఆయన మృతి చెందాడంటే యావత్తు లోక పాపంలో ఆయన భరించి పాపం నిమిత్తం ఆయన చనిపోయాడు. అంటే మనందరి నిమిత్తం ఆయనే సాదృశ్యరూపంగా మనందరి జీవితాల కోసం ఆయనే చనిపోయాడు. సో ఇప్పుడు మనం కూడా క్రీస్తుతో కూడా లేపబడటం అంటే మనము కూడా మన జీవితంలో సాదృశ్య రూపకంగా మనము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి ఉన్నాం. ఎప్పుడు పాతి పెట్టబడాలి? దేని విషయంలో అంటే పాపం విషయంలో. సో ఎప్పుడైతే ఈ పాపం విషయంలో మనం పాతి పెట్టబడుతున్నామో ఖచ్చితంగా ఆ పాపం విషయంలో మనం పాతిపెట్టబడిన తర్వాత క్రీస్తు మృతుల నుండి లేచినట్లుగానే మనము కూడా పాపం విషయమై చనిపోయిన వాళ్ళుగా క్రీస్తులో మనము లేచిన వ్యక్తులుగా, క్రీస్తులో మనము నూతన స్వభావం పొందిన వారమై నూతన జీవముతో లేచిన వారుగా ఉంటున్నామని దైవజనుడు పౌలు రోమియో పత్రిక రాసిన ఆ పత్రికలో 6వ అధ్యాయంలో ఇవన్నీ వివరంగా తెలియచేశాడు. సాదృశ్య రూపకమైనటువంటి మనకు మరణము, సాదృశ్య రూపమైనటువంటి నూతన జీవము క్రీస్తుతో కూడా ఆ 10వ వచనంలో 6వ అధ్యాయంలో అంటాడు రోమపత్రికలో, మీకు మీరే ఎంచుకోనండి, మీకు మీరే అలా భావించండి అని. ఏమని అంటే మనం పాపం విషయమై మృతులుగాను క్రీస్తునందు నూతన జీవం పొందిన వారమై లేపబడి ఉన్నామని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం గమనించాలి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నదని దైవజనుడు పౌలు గారు స్పష్టంగా చెప్పాడు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నది. మీరు పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోండి కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎలానిగా మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉంది. అలా చెప్తూనే ఆయన 4వ వచనంలో అంటాడు, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షమవుతారు. మనం ఎప్పుడైతే క్రీస్తులో దాగి ఉండడానికి ఇష్టపడతామో అప్పుడు ఆయనతో మహిమలో ప్రత్యక్షమవుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామందికి తమను తాము ఎక్స్పోజ్ చేసుకోవాలని, నేను అందరికీ కనబడాలి, నేను నా గురించిన ఫేమ్ నలుదిశలా వ్యాపించబడాలి, నేను అందరికీ నోటెడ్ అయిపోవాలి, నా యొక్క స్టైలు, నా లైఫ్, నా మాట అసలుకి మామూలు కాదు, నేను ఇలాగ అందరికీ నా ప్రసంగాలు, నా భక్తి, నా వైరాగ్యం, ఇలాగ నేను ప్రార్థన చేస్తే టచ్ అంటే పడిపోవటం, నేను అదంటే ఇదంటే ఇలాగ రకరకాలుగా అంత ఎక్స్పోజింగ్ కావాలని బయటికి వెళ్ళిపోవాలి. ముందు మనల్ని కూర్చున్న టాకు నలుదిశలో వెళ్ళిపోవాలి.
యేసయ్య సేవలో మనం గమనిస్తే యేసయ్య ఎన్ని అద్భుతాలు చేసినా, యేసయ్య ఎన్ని కార్యాలు మహత్కార్యాలు జరిగించినా ఆ కాలంలో అప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఎప్పుడు మనం ఇట్లాంటి కార్యాలు చూడలేదు, వినలేదు అని అనుకుంటున్న అన్ని సందర్భాల్లో ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే, నేను చాలా సంతోషంగా ఆ మాటను నేను మనసులో దాచుకుని ఏంటంటే, ఇది ఎవరికి చెప్పకండి, దీన్ని అక్కడ ఎవరికి చెప్పొద్దు. ఎంతో గొప్ప కార్యాలు చేసినా ఇది ఎవ్వరితో చెప్పొద్దు. యాయూరు కుమార్తె చనిపోయినటువంటి అమ్మాయిని లేపిన తర్వాత ఆయన అంటాడు, ఇది ఎవ్వరితో చెప్పొద్దు అని. ఎప్పుడైతే మనం మనసారా కోరుకుంటామో ఇది ఎవ్వరితో చెప్పకూడదు, ఎవ్వరికి తెలియకూడదు, నేను చేసింది ఏది కూడా ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాకూడదని ఎప్పుడైతే మనం ఆయనలో మరుగవడానికి ఇష్టపడతామో అప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, ఆయన చెప్తున్న కొలది ఇది ఎవ్వరికి చెప్పొద్దండి ఆయన అని చెప్తున్న కొలది ఆయన కీర్తి దేశమంతటా ప్రకటించబడతాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మరుగై ఉంటామో ఆటోమేటిక్గా దేవుడు తగిన సమయంలో మనల్ని బయటికి తీసుకొస్తాడు. దావీదు పేతురు ఈ మాట రాస్తాడు, తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి, లేక ఒక విధంగా దాగి ఉండండి. ఆయన రెక్కల నీళ్ళలో దాగి ఉండాలి. కోడి తన పిల్లల్ని తన రెక్కల కిందకి దాచేసుకుంటుంది. ఎందుకోసం? అపాయం వస్తుందేమో అని. ఎప్పటికీ మనం దాగి ఉండడానికి ఇష్టపడితే దేవుడు ఒక రోజున ఖచ్చితంగా మనల్ని ఆయన తీసుకొస్తాడు మహిమలోనికి. ఆయన మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో మనము మహిమలో ప్రత్యక్షమవుతాం. మనము దాగి ఉంటే ఆయన మనల్ని మహిమతో ప్రత్యక్షపరుస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో కాలం ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది దైవజనులు దాగి ఉన్నవారు, దాగి ఉన్న అనుభవాలు ఉన్నాయి, మరుగైపోయి ఉన్న సందర్భాలు ఉన్నాయి. మరుగై ఉన్న వారిని మరుగైనట్లుగానే ఉంచదు. మట్టిలో మాణిక్యాల్లాగా దేవుడు ఆ మట్టిలో మరుగై ఉన్న మాణిక్యమును దేవుడు లోకములో తీసుకొచ్చి ఆయన అందరికీ వేడుకగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన మలుచుతున్నాడు. ఈ రోజుకు కూడా ఆయన చేస్తున్నాడు. ఎక్కడో పడి ఉన్న వ్యక్తుల్ని, ఎక్కడో పడిపోయి ఉన్నటువంటి ఎందుకు పనికిరాని వ్యక్తులని, తృణీకరించబడిన వ్యక్తుల్ని కూడా దేవుడు తీసుకొచ్చి ఈ రోజుకు కూడా అనేకుల్ని ఆ విధంగా ఆయన గొప్ప చేసుకొని వాడుకుంటున్నాడు. ఇతరుడైనటువంటి ఏలియా జీవితంలో దేవుడు అంటాడు, నువ్వు తూర్పునకు వెళ్ళి అక్కడ నువ్వు దాగి ఉండు అని అంటాడు. తూర్పు వైపు వెళ్ళి నువ్వు అక్కడ దాగి ఉండు. సో ఎప్పుడైతే దేవుడు దాగి ఉండమని చెప్పి పంపించాడో ఈ దైవజనుడు ఏలియా వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో, దేవుడు చెప్పిన ప్రాంతంలో వెళ్ళి దాగి ఉన్నాడు. ఆ దాగి ఉన్నటువంటి కాలము సంపూర్ణమైంది. దాగి ఉండే ఒక గొప్ప దైవజనుడు దాగి ఉండవలసిన సమయం కూడా ఒకటి ఉందని దేవుడు దాన్ని గుర్తింప చేస్తున్నాడు. నువ్వు దాగి ఉండు. ప్రార్థనలో మనం దాగి ఉండాలి, దేవుని సన్నిధిలో మనం దాగి ఉండాలి, పరిశుద్ధత విషయమై మనం కాపాడబడి దాగి ఉండాలి. మనకు దాగి ఉండవలసిన సమయము, సందర్భము, స్థలాలు దేవుని యొక్క లేఖనంలో తేటగా చెప్పబడింది. దాగి ఉండు. ఎప్పుడైతే మనం తూర్పున వెళ్ళి మనం దాగి ఉంటామో ఆ ఏటి నీళ్లు తాగుతూ అక్కడే నువ్వు దాగి ఉండు. నేను కాకులకి ఆజ్ఞాపించును, అవి నీకు తీసుకొచ్చి నీకు ఆహారం పెడతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలాగా, తూర్పు వైపునంటే సూర్యుడు ఉదయించేటువంటి ఆ ప్రాంతం కదా. అంటే సూర్యుని యొక్క ఈ భూ సంబంధమైనటువంటి సూర్యుడి కాదు, ప్రభు అయినటువంటి తేజోమయుడైనటువంటి సూర్య తేజస్సు కంటే అమితమైన ప్రకాశం కలిగిన ఆ యేసుక్రీస్తు యొక్క తేజస్సులో మనము దాగి ఉండాలి. ఎప్పుడైతే ఇక్కడ మనకు అలాంటి స్పిరిట్, అలాంటి మనస్సు మనం దేవుళ్ళు దాగి ఉండాలని కోరుకుంటామో, దేవుడు ఏలియాని అంటాడు 18వ అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథంలో, నువ్వు వెళ్ళి రాజు ఆహాబుతో ఇలాగ చెప్పు. దాగి ఉన్న ఏలియా అనుభవాలని దేవుడు గుర్తించాడు. తర్వాత దేవుడే తీసుకెళ్ళి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆహాబుతో ఇలాగ చెప్పు, దేశంలో వర్షమును కుమ్మరించను. దేవుడు ఏలియా ద్వారా ఆహాబు ఎదుటనే గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, దేశంలో గొప్ప మార్పులు, ఉజ్జీవాలు కలిగాయి. దేవుని సేవకుడా, దేవుని సేవకురాలా, ప్రియమైన విశ్వాసి, దేవుని బిడ్డ, మనము దాగి ఉంటే మహిమలో ఒకరోజు దేవుడు నిన్ను
ప్రత్యక్షపరుస్తాడు. ఈ భూ సంబంధంగా ఆయన నిన్ను వాడుకుంటాడు. అంత మాత్రం కాదు, నిజంగా పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు నిత్యముగా ఆయనతో కూడా మహిమలో నీవు నేను ప్రత్యక్షమవుతాం. దేవుడు మనల్ని తీసుకొస్తాడు. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడతాం. హల్లెలూయా. ఎంతకీ కూడా మనం మరుగై ఉండాలి. నాకు కాదు యెహోవా, నీకే మహిమ, ఘనత, ప్రభావం అంటూ ప్రతినిత్యం మనం ఆయన్ని మనసారా నిండు మనసుతో, కల్మషం లేకుండా, వంచనతో కాకుండా నిండు మనసుతో దేవుని మనం ఘనపరచాలి. ఎప్పుడైతే అలాగ మనం ఘనపరుస్తామో తప్పకుండా దేవుడు నిన్ను మహిమలోకి తీసుకొస్తాడు, నిన్ను మహిమపరుస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క రాత్రి ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలమందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. నా ప్రభు రక్షకుడా, ఈ సమయంలో నా తండ్రి నాయన మేము మీలో మరుగై ఉండడానికి, మరుగై ఉంటే మహిమలో మీరు మమ్మల్ని ఏ విధంగా ప్రత్యక్షపరుస్తారో మీ యొక్క లేఖనాల ద్వారా మీ దాసుని అయ్యా మాకు జ్ఞాపకం చేసి మాట్లాడారయ్యా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కొక్కరు ఏమి చేసినా, ఏది చేసినా మరుగై ఉండాలి. నేను దేవుళ్ళో మరుగై ఉండాలి. నేను ఆయన యొక్క మహిమలో ప్రత్యక్షపరచబడేటట్లుగా ప్రతిదీ కూడా ఆయన సన్నిధిలో నేను మరుగై ఉండాలి అని దేవునికి అయ్యా మమ్మల్ని మేము అప్పగించుకోవాలని, అయ్యా మేము మీకు లోబడి ఉండాలని మీ యొక్క ఆత్మ చేత మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. ఈ ఉదయకాలం ముందునైనా నీ మాటలు విన్న నీ ప్రియబిడ్డలైన మేమందరము మమ్మల్ని మేము అలాగా అయ్యా మరుగు చేసుకుని మీ సన్నిధిలో అయ్యా మేము మహిమలో ప్రత్యక్షం పరచబడేంత వరకు నాయన అయ్యా మేము మీ సన్నిధిలో మరుగే ఉండడానికి కృపనివ్వండి. మా క్రియలు, మా మాటలు, మా తలంపులు, మా జీవితం సమస్తం మీలో మరుగే ఉండాలి. మేమంటూ మేముగా, మాది మేము అన్నట్లుగా మేము ఎక్కడ కనపడకూడదని మీరు మాకు తెలియచేస్తారు. ఈ మాటలు విన్న ఈ బిడ్డలైన మేమందరము మరుగు చేసుకొని మీ మహిమ కొరకు, మీ తేజస్సు కొరకు, మీ ద్వారా మేము ఘనపరచబడు నిమిత్తమై ఈ సన్నిధిలో మేము కనబట్టుకు సాధించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది నామముతో ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభువులో మరుగే ఉండడానికి తీర్మానం చేసిన వారందరికీ కృపయు, కాపుదల, సమాధానం మెండుగా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా దేవుని యొక్క కృపలు మనం సన్నిధిలో మరుగే ఉంటే మహిమలో ఆయన ద్వారా ఆయన మనల్ని ప్రత్యక్షపరుస్తాడు, ఆయన మనల్ని కనపరుస్తాడు, మహిమలో ఆయన మనకు